పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపైనే చర్చ జరుగుతుంది. తాజాగా పిఠాపురంలో మహిళలపై అత్యాచారాల విషయంలో పోలీసుల వైఖరిపై పవన్ రెచ్చిపోతే అది యథాలాపం అనుకున్నారు. దళిత మహిళా హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు ఎక్కుపెడితే అది సందర్భానుసారం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పవన్ క్యాబినెట్లోనే పోలీసుల్ని టార్గెట్ చేస్తూ చేశారంటున్న విమర్శలు చూస్తుంటే ఈ వివాదం ఎక్కడితో ఆగేలా కనిపించడం లేదు. వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నా పట్టించుకోరా అంటూ నిన్న కేబినెట్ భేటీలో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, గతంలో జగన్కు వత్తాసు పలికిన పోలీసులే ఇప్పుడు కీలక పోస్టుల్లో ఉన్నారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఇలా అయితే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కొంతమంది ఎస్పీలకు ఫోన్ చేసినా వారు రియాక్ట్ కావడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కింద స్థాయిలో ఉన్న డిఎస్పీలు సీఐలపై నెపం నెట్టి వాళ్ళు తప్పించుకుంటున్నారన్నారు. ఇళ్లలో మహిళలపైన పోస్టులు పెడితే ఊరుకోవాలని ప్రశ్నించారు పవన్. అందువల్లే తాను పిఠాపురంలో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందన్నారు. దీంతో ఆయన సర్ది చెప్పేందుకు నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కేబినెట్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారంటూ ఆయన ఆ వాదన తీసుకొచ్చారు. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎప్పటికప్పుడు మాట్లాడుకుందామని పవన్ కళ్యాణ్కి సూచించారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని హామీ ఇచ్చి లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు చంద్రబాబు. సోషల్ మీడియా పోస్టులపైన ఇక ఉపేక్షించేది లేదన్నారు. తప్పుగా మాట్లాడారో తుక్కు రేగ్గొట్టాలని కేబినెట్లో పవన్ కళ్యాణ్ హుకుం జారీ చేసినట్లుగా సమాచారం. దీంతో సోషల్ మీడియాలో బూతులు మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, ఉన్మాదులుగా ప్రవర్తించిన వారిపైన కూడా వారికి తుక్కు రేగడం ఖాయంలా కనబడుతుంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టాల్సిన పోలీసులు ఏం చేయనున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ శివపార్వతి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వేల్పూరి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. చౌదరి గారు, ఏంటి గత 3-4 రోజుల నుంచి ఏపీలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మీరు కూటమిలో ఉన్న ప్రభుత్వాల మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేక, లేదంటే పోలీసుల్ని ఒక దారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేస్తుంది అనుకోవాలా? ఏంటి, ఏం జరుగుతుంది? మొదట లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే అమ్మా టీవీ న్యూస్ వీక్షకులకి, అలాగే అనలిస్టు వెల్పూర్ శ్రీనివాస్ గారికి, వైఎస్ఆర్ నేత రేగ లక్ష్మణరావు గారికి, జనసేన వీరమైన సువేద గారికి నా నమస్కారాలు. 2019-24 మధ్యలో జరిగిన అన్యాయాల అక్రమాలు లెక్కట్లేము, కానీ ఆ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి వైటల్ పెయింట్స్ కావచ్చు, వీళ్ళు తప్పులు అలాగే ఒప్పులకి అలవాటు పడిపోయి, తద్వారా లంచాలకు అలవాటు పడిపోయి నేర ప్రవృత్తిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు అనేక రకాలుగా చూసి చూడనట్టు ధృతరాష్ట్రుడి ప్రేమతో చూస్తున్నారు. దీనిపైన గత 3-4 నెలలుగా మా పార్టీ నాయకులు, కుటుంబ నాయకులు చాలా మంది స్పందించారు. కఠినమైన శిక్షలు అమలు చేయాలన్నారు. ఎందుకంటే బెడ్రూమ్లోకి వస్తా, బాత్రూంలోకి వస్తా, మీ ఆడపిల్లలకి వస్తా, మీ ఇంట్లో వచ్చి రేపు చేస్తానని చాలా దుభాషలాడిన అనేక మంది వీడియోలు మనం చూసాం. అలాగే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ మినిస్టర్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకేష్ గారిని, బాబు గారిని కూడా వ్యక్తిగతంగా మీ తల నరికేస్తాం, మీ ఇంటికి వచ్చి లేపేస్తామని అనేక దుర్భాషలాడే సవాల్ చేస్తారు. సో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అది తప్పు కాదు. కానీ దాన్ని స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. కానీ ఇక్కడ స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనంగా విమర్శించడం తప్పు. ప్రభుత్వాలు ఎస్సీబీసీ ఇప్పుడు ఒకటి చౌదరి గారు గతంలో ప్రభుత్వంలో ఒకవేళ విమర్శించున్నా వాళ్ళు ఒక రకంగా వేరే కారణం చేతను అరెస్టు కాబడ్డారు. ఉదాహరణకి బోరుగడ్డ అనిల్ అరెస్టు కాబడ్డారు. అరెస్టు కాబడ్డ బోరుగడ్డ అనిల్కి ఆయనకి ఆకలిస్తుంటే అంటే రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం పెడతాం ఏంటంటే, ఆల్రెడీ రిమాండ్లో ఉన్న వ్యక్తి రెస్టారెంట్కి పోలీసులు ఎలా తీసుకెళ్తారండి? పోలీసుల వ్యవస్థ మీ దగ్గరే ఉంది కదా, మీరు ఎందుకు పోలీసు వ్యవస్థని సరిగ్గా అదుపులో పెట్టలేకపోయారు? ఇప్పుడు మంచిగా చెప్పి చూసాం, చాలా కఠినంగా వ్యవహరించాలనే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళే. దాంతో ఈరోజు కడప ఎస్పీ లేపారు, సిఐని లేపారు, ఇంకా 3 ఎస్పీని లేపుతున్నారు. అలాగే కాకుండా ఈ బోరుగడ్డ అనిలే కాదండి,
చాలా మంది నేరస్తులతో పోలీసులు అంటకాగడం అలవాటైపోయింది. మా చిత్తూరు జిల్లాలో, మా తిరుపతి జిల్లాలో కూడా 2 సంఘటనలు జరిగాయి. చివరికి ఎస్పీ గారితో ప్రైవేట్ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు. చివరికి ఒక ఎస్ఐని అయితే విఆర్ లో పంపించారు. సో ఏంటంటే గత 5 ఏళ్లలో వీళ్ళకి అన్యాయాల అక్రమాలకి అలవాటు పడిపోయారండి. డబ్బులు కాసులు బాగా చూసేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రం ఏమవుతుంది? తలకాయలు మారుతారు కానీ అధికారులు వాళ్ళే ఉంటారు. సో దాంతో వాళ్ళకి మమ్మల్ని ఏం చేయలేరు అని 3-4 ఏళ్ళుగా ఏం పట్టించుకోకపోతే, అరే మంచిగా చేయండి, లాండ్ ఆర్డర్ ప్రకారం పోండి అని చెప్తుంటే వినపడట్లే వాళ్ళు. ఇంకే లాభం లేదని చెప్పి ఖచ్చితంగా ఆయుధం పట్టవాలి, ఇంకా ఖచ్చితంగా శ్రీకృష్ణుడు చెప్పినట్టు యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఆయుధం పట్టాల్సిందని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంతో కేబినెట్ మీటింగ్ ఒకసారి స్పందించడం. నిన్న సోషల్ మీడియాలో దారుణంగా నరా రాఘవరెడ్డి గారు పెట్టిన పోస్టులు చూసి చాలా మంది బాధపడ్డారు. ఆయన మీద చర్య తీసుకోమని చెప్తే గతంలో అరెస్ట్ చేశారు, నువ్వు పార్టీ నోటీస్ పంపించేశారు. నిన్న మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పార్టీ నోటీస్ పంపించారు. అసలు ఏంటి నాకు అర్థం ఎలా వెళ్ళిపోతారండి? వర రవీందర్ రెడ్డి గారు పరారయ్యారంటారు. ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళిపోయారు, ఎవరు తప్పిస్తే వెళ్ళిపోయారు. వస్తారు దాని మీద అన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. రాయలసీమ డిఐజీ గారు వెళ్ళారు, ఎస్పీ గారిని అంటే ట్రాన్స్ఫర్ చేశారు, ఒక సిఐని ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు, విచారణ చేపడుతున్నారు. రాఘవరెడ్డిని పట్టుకున్న తర్వాత ఎవరు ఎక్కడ ఏ చేతిలో డబ్బులు మారాయా, లేదా అధికార ఫోన్లు వచ్చాయా, లేదా ఎవరు లోకల్ ఎంపీలు ఫోన్ చేశారా, వాళ్ళ పార్టీ నాయకులు ఫోన్ చేసి బయటకు వస్తాయి. ఆడిపోతారు. భూమి చుకుండ్రంగానే ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 25,176 అఘాయిత్యాలు జరిగితే రోజుకి 76.1% జరిగిన అఘాయిత్యాలని ఈ రోజు 0.6% తీసుకొచ్చాం. 2023-24 లెక్కలు చూసుకోండి. నేను చెప్పేది వచ్చే లెక్కలు కాదండి, నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చూసుకోవచ్చు. అలాగే రోజుకు గత ప్రభుత్వంలో రోజా గారు చెప్పిందంటే ఈ 150 రోజుల్లో ఇంచుమించు 152 హత్యలు జరిగిపోయింది చెప్పారు. అవన్నీ కూడా అబద్ధాలను తెలిపాయి. రిపోర్ట్స్ ఇవన్నీ నాకు చెప్పిన రిపోర్ట్స్ కాదు, నేషనల్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. కాకపోతే నిందలు వేయండి, అబద్ధాలు వేయండి అని ప్రోత్సహించేది ఎవరు? విమర్శించండి, తప్పలేదు. ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శలు సూచించండి, సద్విమర్శలు తీసుకుంటాం. అంతేగాని వ్యక్తిగత దోషణ, భాషా సంస్కృతి మిస్ అయ్యి పూర్ణాందంగా మాట్లాడడం, అసహ్యంగా మాట్లాడడం, అంటే వ్యక్తిగత మాట్లాడడం అంటే చాలా బాధాకరమైన విషయాలు చెప్పాయి. కాబట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉక్కు పాదంతో ఐరన్ హ్యాండ్స్ తొక్కేస్తున్నారు. దాంట్లో సోషల్ మీడియాలో సైకోలు ఎలా ఉన్నారంటే శర్మిలాని గొడవలు ఎప్పి చూపిస్తారు, భారతమ్మని దుర్మార్గం విమర్శిస్తారు, మా పార్టీ నాయకులు విమర్శిస్తారు, వాళ్ళ పార్టీ నాయకులు విమర్శిస్తారు, ఇంకా పిల్లలు విమర్శిస్తారు. అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళ లేదా వేరే పేటీఎం బ్యాచ్ అయ్యి అర్థం కావట్లా. వాళ్ళ సైకోత్వానికి అర్థం పరాకాష్ట కనబడతా ఉంది. ఎట్లా ఉందంటే ఒక మంచి పని చేసినా సరే దాన్ని ఇమీడియట్ గా సోషల్ మీడియాలో పెట్టి దానికి వేరే కట్ అండ్ పేస్ట్ వీడియోలు పెట్టి తప్పుగా ప్రచారం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛింది కదా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తుప్పు రేకపోతారన్న విషయాన్ని సవాల్గానే ముఖ్యమంత్రి గారు చెప్పారు. చూడండి, నెల రోజులే కాదు, ఈ రోజులో చాలా విషయాలు రిలీజ్ చేశారు. నెల రోజులు లాండర్ చక్కబెట్టేది కాకుండా ఇంకా మళ్ళీ మంచిగా ఒట్లా బియ్యం పెట్టు, చురుక రసం పెట్టిన పరిస్థితి లేదండి. ఇంతవరకు చూసాం, మారుతారేమో చూసే అవకాశం ఇచ్చాం, ఇంకా ఛాయిస్ లేదు. ఖచ్చితంగా నిమిషం ఫాలోఅప్ చేస్తారు. అంటే ప్రతి గంట రిపోర్ట్ ఇస్తున్నారు. అందరు ఎస్పీలతో ఫోన్ కాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు ఆల్రెడీ. కాబట్టి డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, పార్టీ యంత్రాంగం కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంతవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి అరటి స్కాములతో స్కీములతో వస్తున్నారు అసలు ఉత్తాన్ని. మళ్ళీ కొత్తగా ఈ సైకోల్ ప్రభావంతో ఈ సోషల్ మీడియా చేస్తున్న అన్యాయ అక్రమాలు చూస్తే ఎంత అంతా కావడం లేదండి. చిన్నపిల్లలను వదలడం లేదు, పసిపిల్లలను వదలడం లేదు. దుర్మార్గ ప్రచారం తప్పు. కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం చర్యల్ని సమర్థిస్తూ ఇంకా స్పీడ్ పెంచి అందరినీ కూడా ఎవరిని కూడా తప్పు చేయడం వదలకూడదని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రైట్ చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ నేత. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. నాకు గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రానున్న రోజుల్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఉపేక్షించేది. మేము వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాం 2-3 నెలలు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీసులు కూడా మీనమేషాలు లెక్కెడుతున్నారు. రానున్న రోజుల్లో ఎవరైతే నోరు అదుపులో పెట్టుకోకపోయినా గతంలో నోరు పారేసుకున్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడును, వాళ్ళందరికీ కూడా కాజా దెబ్బలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఎలా చూడాలి? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీవీ వీక్షకులకి, యజమానికి నమస్తే. గతంలో చంద్రబాబు నాయుడు గారు మా సోషల్ మీడియాలో మా కార్యకర్తలు అవనివ్వండి, మా నాయకులు అవన్నీ పోస్టులు పెడితే మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని వేధిస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ 1 year నోటీస్ ఇచ్చి వదిలేయాలి కానీ అరెస్టులు చేయడం ఏంటని గొగ్గలు పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు సేమ్ అంతే. ఆయన కూడా మా కార్యకర్తల్ని, మా నాయకులు కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు.
మేము ప్రశ్నించడానికి వచ్చాం. ఎవరైనా తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం, ప్రజల పక్షం నిలబడతాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు మాట మారుతూ ఉన్నారు కదా. ఈ రోజున ఇదే సోషల్ మీడియాలో మీకు చేసినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన, రోజు జరుగుతున్నటువంటి ఆడపిల్లల ఆదృత్యుల పైన, ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మానవంగా వాళ్ళని రేపులు చేస్తున్నటువంటి మానవీయ దృక్పథం పైన వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మీరు రోజుకు 100 మందిని 200 మందిని టార్గెట్ పెట్టుకొని అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు శుభం అంటున్నారు? అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ అంటే ఏంటి లక్ష్మణరావు గారు? అంటే సార్, అక్రమ బూతులు అరెస్టులు అంటే బూతులు తిట్టి సోషల్ బూతులు మీడియాలో తిట్టి లక్ష్మణరావు గారు, అది ఎవరైనా వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా బూతులు తిట్టి అమ్మల్ని, అక్కల్ని, ఆలిల్ని తిట్టి పోస్టులు పెట్టి మార్ఫింగ్లు చేసి ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమ అరెస్టులు అంటారా? దాన్ని కక్ష సాధింపు చర్యలు అంటారా? లక్ష్మీనాథ్ గారు ఆ కోవకు వస్తే జనసేన టీడీపీ నాయకులు ఎక్కువ మంది ఉంటారు, జనసేన టీడీపీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఎటువంటి పోస్టులు పెడతారో ఒకసారి మీరు కామెంట్లు చదవండి. ఎటువంటి మార్పులు చేసిన పోస్టులు వాళ్ళు రిలీజ్ చేసి ఈ సోషల్ మీడియాలో మొత్తం పంచుతారు చూడండి వచ్చారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం విచ్చలవిడితనం. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చి లేదా సమంతకు వచ్చి ఒక రెచ్చగొట్టే వాక్యం ఒకటి వచ్చిందంత చాలు రెచ్చిపోతారు జనసేన సైనికులందరూ కూడా. సో ఈ రెచ్చిపోయే కార్యక్రమంలో జరుగుతుంది ఇవన్నీ కూడా. రాష్ట్రంలో పెట్టరాకపోతూ ఉంది, గంజాయి మందు 99 రూపాయలకి లభిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మత్స్యపానీయాల్లో వీళ్ళు మునిగి ఆడవాళ్ళు రోడ్డు పైన నడిచే కార్యక్రమం జరగట్లా. ఆడపిల్ల స్కూల్ పంపిస్తే వస్తుందా రాదో తెలియదు, ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్తే తిరిగి వస్తుందా రాదో తెలియదు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఈ వచ్చిన 6 నెలల్లో కూడా. అయ్యా ఏంటి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి అని ఇదివరకు మా ఆగమనాలు లేదు కదా. గుడ్ల మీద చేపెట్టుకుని అమ్మ నా పిల్ల భద్రతకి వెళ్తుంది, భద్రతకు వస్తుంది అనుకున్నారు. ఈ రోజు నా పరిస్థితి లేదు కదా. పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ల్యాండ్ ఆర్డర్ విచ్ఛిన్నమైంది, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది, డీజీపీ గారు, మీరు, హోమ్ మినిస్టర్ గారు మీరందరూ ఫెయిల్యూర్ అయ్యారు, పోలీసులు మా మాటలు వినట్లేదు, రోజుకోకు పూటకో అత్యాచారాలు జరిగితే, రేపులు జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు? ఇప్పటికే 80 నుంచి 100 వరకు కూడా అత్యాచారాలు జరిగినాయి, 15 నుంచి 20 మంది చనిపోయారు. ఏంటి ఇది? ఎప్పుడే లేని గణాంకాలు నమోదు అవుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా ఈ విచ్చలవిడితనాన్ని తగ్గించాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు తీసుకెళ్లి కులం లేదు, మతం లేదు, వాళ్ళకి ప్రాంతం లేదు, తీసుకెళ్లి జైల్లో పెట్టండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఆవేశం, ఆక్రోశం వెలబుచ్చారు. మంచిదే. మరి గతంలో అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? తప్పు చేసిన వాళ్ళని జైల్లో తీసుకెళ్లి 2 బెత్తం తప్పులు కొడితే చాలు, వాళ్ళే మారిపోతారు, మీరు ఎన్కౌంటర్లు చేయొద్దన్నారు. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు పోలీసులు అందరూ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట ఏమంటారు, ఆ అధికారులు మన పోలీసులు అందరికి లేదు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాట వింటారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని అన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చేసరికి మీ మాట ఎందుకని వినట్లా పోలీసులు? ఇదే వింటారో నాకు అర్థం కాదు. మీరు చెప్పినట్టుగా కదా పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, వాళ్ళ వ్యవస్థ లక్ష్మణరావు గారు, పోలీసు వ్యవస్థ ఎవరైతే మాట వినలేదో వాళ్ళది కూటమి ప్రభుత్వం కాబట్టి 2 రకాలుగా వాళ్ళు కలవాలి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు అనుకోవచ్చు కదా, హెచ్చరించారు అనుకోవచ్చు కదా. రానున్న రోజుల్లో ఇవాళ నిన్న క్యాబినెట్ లో కూడా లక్ష్మణరావు గారు క్యాబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోలీసుల తీరుని ఖండించారు. అంటే మీరనే మాటలో ఇప్పుడు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారంటారా మీరు? వినండి లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నమాటగా విషయం ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడిన మాటలు మీకు చెప్పాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకున్న మాటలు మనం చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు నేను కేబినెట్ లో తీసుకుని నిన్న మహారాష్ట్ర రోజు 100 మందిని ఒకే రోజు అరెస్ట్ చేశారు, ఈ రోజు 200 మందిని అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని మీరు టార్గెట్ చేస్తే భయపడిపోతారు అనుకుంటారా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఇప్పుడు తలుపులు కొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళబడితే భయపడిపోతారు అనుకున్నారా? ఎవరు భయపడండి. రెట్టింపు ఉత్సవంతో పనిచేస్తామన్నారు. ఇక్కడ ఎవరో డబ్బులు తీసుకుని పని చేయట్లా. ఐటీడీపీ లాగా గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎం. లక్ష్మణరావు గారు మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నారని కాదు, అరెస్ట్ చేసింది ఎవరిని సార్? టీడీపీ వాళ్ళు చేసిన, జనసేన వాళ్ళు చేసిన, వైసీపీ వాళ్ళు చేసిన, సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు కదా. సోషల్ మీడియా పరంగా ఈ రోజున పోరాటం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ దగ్గర సోషల్ మీడియా
ఎవరికి భయపడదు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా మహా అయితే స్టేషన్ బయలు తీసుకుని వస్తారు అంతే. అంతగానే చేసింది వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరండి? వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరు? నిజంగా మీరు వర్రా రవీందర్ రెడ్డి గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? ఆడవాళ్ళు, సభ్య సమాజం, ఎవరన్నా మనం మగాళ్ళమైనా మాట్లాడగలం ఆయన మాట్లాడిన మాటలు. వర్రా రవీందర్ రెడ్డి గారు ఎవరండి? వర్రా రవీందర్ రెడ్డి గారు. సార్ వర్రా రవీంద్ర రెడ్డి గారు వినండి, మీరు అన్నారు వర్రా రవీంద్ర రెడ్డి గారి నుంచి అంటారు. టీడీపీ ఐటీడీపీ సోషల్ మీడియా ఏ విధంగా మీరు వర్రా రవీందర్ రెడ్డి గారి గురించి చెప్పండి. ఎవరు ఆయన ఎందుకు ఎరికేసుకొస్తున్నారు? ఎవరి హ్యాండ్ ఐటీడీపీని ఎవరి హ్యాండిల్ చేస్తా ఉన్నారు? దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, శర్మిలా గారి గురించి, వాళ్ళ తల్లి గురించి, తండ్రి గురించి ఏ రకమైన పోస్టులు పెట్టారు, ఎన్నో రకాల మార్పులు చేసి పెట్టారు. ఆ రోజు మీరు ఎందుకు అడగల వాళ్ళని? మీరు తప్పు చేస్తే ఎవరు చేసినా తప్పే, మీరు ఎందుకు ఆ రోజున అడగల? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రశ్నించగానే అయిపోయిందా? ఈ రోజున ఉన్న వ్యవస్థ ఎవరండి? ఎస్పీల నుంచి, డిఎస్పీల నుంచి, డీజీపీ నుంచి, ఐజీ నుంచి మీరు కోరి ఏరుకుని తీసుకొచ్చినటువంటి నాయకులే, మీ నాయకులే. మీ యొక్క పోలీసు వ్యవస్థ కూడా మీరు ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్ లో తెచ్చుకున్నారో వాళ్ళే కదా ఉన్నారు. వాళ్ళు మీ మాట ఇవ్వనట్లేదు, లబ్బోదిబ్బని ఏడుతారు. నాకు అర్థం కావట్లా. గతంలో ఉన్న వాళ్ళు మీరు ఉంచలేదు కదా. ప్రక్షాళన చేసాం, పోలీసు వ్యవస్థను మేము ప్రక్షాళన చేసామన్నారు. అంటే మీరు అనేది ఇప్పుడు వాళ్ళకి పరిపాలన రావట్లేదు అంటున్నారా? ప్రభుత్వానికి పరిపాలన సరిగ్గా రావట్లేదు అంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఏమని? ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిట్టారు. చంద్రబాబు నాయుడు నీకు పరిపాలన చేత కాదు, నీ సరిగ్గా పరిపాలన ల్యాండ్ ఆర్డర్ అనే ఆ యొక్క శాఖ నీ దగ్గర ఉంది, నువ్వే సరిగ్గా చేయలేకపోతున్నావు అయ్యా. ఇలా చేస్తే నీకు నాకు రామ్ నా దారిని నేను చూసుకుంటానని చెప్పి ఈ రోజు అమిత్ షా గారిని కలిసినంటే అర్థం ఏంటంటే రేపు రాబోయే 2027 హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు బాగా. అయితే జమిలీ ఎలక్షన్ వస్తే జనసేన బీజేపీ రేపు ఎలక్షన్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి రామ్ బాబాయ్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గేమ్ ప్లాన్ అనేది గేమ్ ప్లాన్ అనేది ఏర్పరచుకున్నారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్, బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ఆయన చదువుతూ ఉన్నారు. ఆ రకంగా ముందుకెళ్లి టీడీపీని ఇరగాటం పడేసి ఇదే ప్లాన్ వేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రహించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మందకృష్ణ మాదిక్ గారిని పిలిపించి ఆయనతో 2 గంటలు చర్చించిన తర్వాత అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏదో వాగుతూ ఉన్నాడు, ఆయనకేదో ఆయన సంగతి చూడంటే బయటకు రాగానే ఆయన బాణాలు స్పందించాడు, బాణాలు వదిలాడు పవన్ కళ్యాణ్ మీద. అదే నువ్వు మా జాతమ్మ మీద అంటావా, మా హోమ్ మినిస్టర్ మీద అంటావా? నువ్వు అంటావంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద అనాలి కదా. అది ప్రభుత్వంలో నువ్వు కూడా ఒక భాగమే కదా, నువ్వు కూడా ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఏ రకంగా హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయిందని నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? నిన్ను గుర్తు పెట్టుకుంటావు, నిన్ను మనసులో పెట్టుకుంటావు. నువ్వు పెద్దన్న, నువ్వు కాపులకే పెద్దన్న కానీ మాకు కాదు. ఆయన తెగేసి మాట్లాడాడు. ఆయన దీనికి అర్థమవుతుంది కదా. రైట్, దీన్ని అడుగుదాం, మళ్ళీ అడుగుదాం. జనసేన నేత వచ్చినప్పుడు కంపల్సరీ అడుగుదాం ఆ క్వశ్చన్ వాళ్ళని. జనసేన నాయకులు రైట్ రైట్ ఓహో ఆయన భుజాలు లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్రణాళికబద్ధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇరకాటం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు. ఇది టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు ముసముస నవ్వుతూ ఉన్నారు టీడీపీ కూడా. పవన్ కళ్యాణ్ కి భలే శక్తి అయింది, ఆ మందకృష్ణ మాతకు వచ్చి తిట్టాడని. నీవు ఎందుకు అన్నావు అంటే ఇదే మందకృష్ణ మాదిక ఈ స్థాయి రావడానికి వాళ్ళ మాదిక మధ్య కుంకుట రాగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చౌదరి గారు అంటున్నారు మిమ్మల్ని. లక్ష్మణరావు గారు, చౌదరి గారు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు సమయం తక్కువ ఉంది, ఇంకా గెస్ట్లు ఉన్నారు. సమయం గారు, లక్ష్మణరావు గారు ఒక్క మాట. ఎస్ ఎస్ చౌదరి గారు మీకు ఏదో అడుగుతున్నారు, ఒకసారి విని చెప్పండి. సమయం తక్కువ ఉంది, షార్ట్ గా చెప్పండి. ఇంకా స్టూడియోలో కూడా నరారాఘవరెడ్డి మాటలు, ఒక నిమిషం, వరరాఘవరెడ్డి మాటలు, గుంటూరు వెంకటరెడ్డి మాటలు, సోషల్ మీడియాలో ఆడవాళ్ళని అసహ్యంగా మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందా, సమర్థిస్తుందా? 2 సోషల్ మీడియా వేడుకొని ఇప్పుడు వేదిక పెట్టుకొని జోస్యం చెప్పి తొందరలో దింపుడు కల్లాసి లాగా పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి మధ్యలో వివాహం వచ్చేసింది, అమిత్ షా గారు క్లియరెన్స్ ఇచ్చేసారంటే దింపుడు కల్లాశ. అసలు 5 నెలలు 4 నెలలు కూడా పూర్తి కాకుండా ప్రభుత్వం నడుస్తా ఉంటే వెంటనే ఎలక్షన్ వచ్చేస్తాయండి. వీళ్ళ ఆశను చూడండి ఎలా ఉందో. జగన్మోహన్ గారు ఏం చెప్పారు? 5 ఏళ్ళు పడుకు నిద్రపండి అని చెప్పారు. ఇప్పుడు మీకు ప్రభుత్వాలు వస్తాయా, ఇంకోటి వస్తాయి తర్వాత మా రేగల లక్ష్మణరావు గారు ఆశపడడం ఎంతవరకు అమలు చేసిన నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళ వ్యతిరేక వాదనలు సోషల్ మీడియాగా మాట్లాడిన మాటలని వైఎస్ఆర్సీపీ సమర్థిస్తుందా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా సరే ఎవరినైనా సరే దీనిపై మాట్లాడమని చెప్పండి. రైట్, లక్ష్మణరావు గారు రియాక్ట్ అవ్వండి. చౌదరి గారు అయ్యన్న పాత్రుడు, ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి గారినే, అప్పుడు హోంమంత్రిగా ఉందావిడ,
ఆవిడ అన్ని మాటలు మీరు సమర్థిస్తారా? అయితే దంద్రు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడినట్టు భాషని మీరు సమర్థిస్తారా? ఆయన మాట్లాడిన మాటలు దీన్ని మీరు సమర్థిస్తే మేము కూడా దాన్ని మేము సమర్థించినట్టే. Right. దీన్ని మీరు సమర్థించకపోతే మేము దాన్ని సమర్థించినట్టే. దీన్ని మీరు చౌదరి గారు ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి మీరు. గతంలో అయ్యన్న పాత్రుడు గారు కూడా పరుష పదజాలంతో మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి, మీకు కూడా తెలుసు. పోలీసు నా కొడుకులు అని డైరెక్ట్గా మాట్లాడిన మాటలని మీరు ఏం చెప్తారు? రేగడి లక్ష్మణరావు గారు అడుగుతున్నారు, చెప్పండి మీరు. ఎస్, విశాల గుండిని పొట్టలిప్పి 45 రోజులు కూర్చోబెడితే వాళ్ళని పోలీసులు అంటారా, రౌడీలు అంటారా అనడం తప్పు కాదా? అదే అయ్యన్న పాత్రని ఇల్లు గోడ పైకి ఇంట్లోకి దూకి అరెస్ట్ చేసి బెడ్రూమ్ లో లాక్కొస్తే ఆయన ఇంటి గోడలు కూల్చేస్తే దాన్ని దౌర్జన్యం అంటారా, దాని ఏమన్నా మంచితనం అంటారా? అదేవిధంగా ఈ గీల స్పీకర్ ఎవరైనా తెక్కలోడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తమిళని సీతారామా ఆయన పేరు. ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ సెక్యూరిటీ గారు తీసేస్తే ఫినిష్ అంట. మరి ఆయన ఏమనాలి? అగన్య పాత్రుడు మాట్లాడిన మాటల్లో అలాగే చంద్రబాబు ప్రసాద్ మాట్లాడిన మాటల్లో చాలా తేడా ఉంది. చంద్రబాబు గారు మాట్లాడిన విషయాలు ఏంటి? చాలా క్లియర్ గా ఆ రోజు జరిగిన అన్యాయాల పైన ఇది పార్టీ పరంగా మాట్లాడిన అంశాలు, వ్యక్తిగత మాటలు మేము ఇప్పుడు చెప్తున్నాం. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా తప్పే, కానీ మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా ఖండిస్తున్నారా చెప్పి సమాధానం చెప్పకుండా మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడామంటే ఒకటి కాదు కదా. లక్ష్మణరావు గారు మీరు మళ్ళీ మాట్లాడుతారు కానీ మనతోటి అయిపోయింది సార్. ఒక మాట లక్ష్మణరావు, ఒక మాట వరల రామేంద్ర గారు పెట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు భారతమ్మ గారిని, శర్మిల గారిని చాలా దారుణంగా మాట్లాడారు. స్వాతి రెడ్డి అని ఇంకో ఆవిడని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఎక్కడ ఎన్ఆర్ఐ ఆవిడకి ఏంటంటే రాజకీయాలతో పని ఏంటంటే మీ ఏమైనా టీడీపీలో సభ్యత్వం ఉందా? నచ్చినట్టుగా ఆవిడ లైవ్ లో మాట్లాడటం, పోస్టులు పెట్టడం, అమ్మన బూతులు తిట్టడం, నచ్చినట్టుగా అటువంటి వ్యక్తుల గురించి చౌదరి గారు, మన ఇంట్లో ఆడవాళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళైనా మా ఇంట్లో ఆడవాళ్ళైనా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఆడవాళ్ళైన గురించి ఏదో ఎవరు తప్పుగా మాట్లాడిన తప్పే. ఆ తప్పును అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. అటువంటిది ఎవరు ప్రోత్సహించకూడదు, అది కరెక్ట్ కాదు. రైట్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో మాట్లాడుతూ మరి 100% ఈ రకంగా ముందుకు వెళ్ళటం చాలా పరిస్థితులు గడ్డుగా ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ఈ రకంగా నీరు గార్చేస్తూ అరెస్టు కాబడిన వాళ్ళని రెస్టారెంట్లకి తీసుకెళ్ళి బిర్యానీలు పెట్టిస్తూ ఉన్నారంటే పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. అందుకే నేను పిఠాపురంలో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని మాట్లాడారు. ఆయన హుకుం కూడా జారీ చేశారు. ఎవరైతే మరి మితిమీరి మాట్లాడతారో, అడ్డగోలుగా మాట్లాడతారో వాళ్ళని తుప్పు రేకొట్టాలని కూడా మాట్లాడినట్టుగా మరి ఉంది. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుందంటారు? వైసీపీకి దీనిలో ఎందుకు కలవరపాటు వస్తుందంటారు? ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిన మాట 100% వాస్తవం. దాంట్లో ఏ రైట్ పెంచుతారు మీరు గట్టిగా. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందనేది బహిరంగ రహస్యం. అదే దానికి చిన్న ఎగ్జాంపుల్, విజయవాడలో మన కాదంబరిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో పెట్టి స్వయంగా ఐపీఎస్ అధికారులు, కమిషనర్ ఆఫ్ పోలీసు, ఇంటెలిజెన్స్ చీఫ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆ వ్యక్తులే వాళ్ళు అక్కడ కిడ్నాపర్గా తీసుకొచ్చేసి వాళ్ళ రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ భక్షకులుగా ఉన్నారంటే వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఏ విధంగా వస్తుంది? రాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీసే కిడ్నాపర్ దాంట్లో మెంబర్గా ఉన్నారంటే ఆటోమేటిక్గా ఆయన కింద ఉండే 500 మంది 1000 మంది స్టాఫ్ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంటారు. ఆయన కాదని చేసేటువంటి అవకాశం ఉండదు. అంటే ఎంతమంది స్టాఫ్ ఉన్నారో కూడా మనం చూసాం, ఏసీపీలు, సిఎల్ఈలు అందరూ. అయితే ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మరి సోషల్ మీడియా విచ్చలవిడితనం అయిపోయి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడతాం. ముఖ్యమంత్రులని, ఉప ముఖ్యమంత్రి ఏంటి, లేదా అనిత గారు హోంమంత్రి ఏంటి, ఎవరినైనా సరే వాళ్ళ మీద హత్యలు చేస్తాము, లేదా మీ మీద, మీ పిల్లల మీద మేము రేపులు చేస్తామని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడినా, టీడీపీ ఏంటి, అది వైసీపీ ఏంటి, జనసేన ఏంటి, బీజేపీ ఏంటి, ఈ రాజకీయ పార్టీలు కాదు, ఏ వ్యక్తి మాట్లాడినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ సైకో ఎవరైతే టీం ఉన్నారో వీళ్ళందరూ, అంటే ఈ సోషల్ మీడియా సైకో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెన్సేషనల్ కోసం
లేదా ఎమ్మెల్యే మెప్పు కోసమో, ముఖ్యమంత్రి మెప్పు కోసమో, లేదా ప్రతిపక్ష నాయకుడు మెప్పు కోసమో ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అయితే గతంలో కూడా గౌతమ్ సవాంగ్ గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద రాయల్ లిస్టులు అవన్నీ ఏదో మన రాజధాని ప్రాంతంలో చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. అంటే ఆ రోజే మరో కోర్టు కూడా సుమటోగా ఆ వ్యాఖ్యలు తీసుకుని గౌతమ్ సవాంగ్ని డిస్మిస్ చేసినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఈ దురదృష్టకరమైన పరిస్థితి వచ్చేది కాదు, సిగ్గు వచ్చేది వాస్తవంగా. మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా కూడా మత్తిచ్చి మీ ఇష్టారాజ్యంగా చేసుకోండి అనేటువంటి పరిస్థితులు అంటే దాన్ని ఘోరంగా చెప్పుకోవాలి. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను. నిన్న ఎవరో వెంకటరెడ్డి గారు గుంటూరులో అరెస్ట్ చేశారు, 307 కేసులు ఉన్నాయి అన్నారు. అసలు 307 కేసులు ఉండేదాకా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు ఒక కేసు 2 కేసులు అవుతుంది, ఆటోమేటిక్గా 10 రోజులు 4 రోజుల్లో వాళ్ళని చేజ్ చేస్తే పట్టుకోవచ్చు. ఒక 300 కేసులు అయ్యారంటే ఇట్లా అతని లైఫ్ మొత్తం ఇదే పనిలో వేరే పని లేదు. అంటే వీళ్ళు ఎదగారు ఎవరున్నారు? ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా? ఆ ఫోన్ కాల్స్ చెక్ చేసి తెలిసిపోతాయి. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఇది లా అండ్ ఆర్డర్ సమస్య, కులాల మధ్య చర్చ పెడతాం, మహిళల్ని అవమానించటము, ఇవన్నీ కూడా. అదే కాకుండా మేము ఒకటి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకంటే గతంలో వైసీపీ తప్పులు చేసినప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేశారు, టీడీపీ కానీ జనసేన కానీ అందరూ. మరి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు పోలీసుల్ని అదుపులో పెట్టలేదంటే అది ఎవరు ఫెయిల్యూర్గా చూడాలంటారు? ఒక విషయం ఏంటంటే పోలీసులు అవినీతికి, అక్రమాలకి, క్రిమినల్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయారు. గతంలో మనం చూస్తే ఒకే రోజు మార్పు రావాలంటే ఏం చేయాలి? చర్నాకోలు తీసుకుని డెఫినెట్గా ఒక దొంగతనం చేసేవాడు నిజం చెప్పాలంటే చర్నాకోలు తీసుకోవాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు. నిన్న బోరగడ్డ అనిగిల్ని తీసుకెళ్తా బిర్యానీ పెట్టిస్తే ఏసీ రెస్టారెంట్లో వెంటనే 7గురిని సస్పెండ్ చేశారు. గుంటూరు ఐజీ గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు పెట్టుకుంటారు. అట్లా ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టారో గతంలో ఏమయ్యేది? ఎవరు ఎంత నేరం చేసినా వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి పదవులు ఇవ్వటం, లేదా వాళ్ళని సలహాదారులుగా పెట్టుకోవటం, లేదా డీజీపీ ఆఫీస్లోనో మరి హోంమంత్రి గారి దగ్గర ఎస్పీ ఆఫీస్లోనో వాళ్ళకి రాజ్య మర్యాదలు చేయటం, ఇవన్నీ చేసేవాళ్ళు కాబట్టి గతంలో విచ్చలవిడిగా క్రైమ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఎవరు తప్పులు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మీరు ఎందుకు మరి ఇట్లా నిమ్మకి నీరెత్తున్నట్టుగా ఉంటున్నారు, ఇంకా గతంలో ఉన్నటువంటి వాసనలు మీకు పోలేదా అని చెప్పి సీరియస్ అవసరం జరిగింది. నేను ఈవినింగ్ కూడా మరి అక్కడ కడప ఎస్పీ రాజు గారు, ఎవరు హర్షవర్ధన్ రాజు, ఆయన కూడా మరి అక్కడ తీసుకెళ్తుంటే రవీందర్ రెడ్డిని వాళ్ళని మరి అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అయ్యాడంటే వెంటనే యాక్షన్ తీసుకున్నారు. నన్ను అడిగితే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం కాదు, సస్పెండ్ చేయాలి. నేరస్తులు మీ దగ్గర నుంచి పారిపోయినప్పుడు అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? డెఫినెట్గా ఎస్పీ స్థాయిలో యాక్షన్స్ తీసుకుంటేనే పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండేది. కేవలం SICIలతో యాక్షన్ తీసుకుంటే కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థని మనం కంట్రోల్ చేసేటప్పుడు ఎవరైతే బాస్ ఉంటారో ఆ బాస్ దగ్గర నుంచే దాని యొక్క యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్కి ఉండాలి. మీరు వాళ్ళు ఎస్పీలైనా, DIGలైనా, ఐజీలైనా కూడా ఏ కులమైనా, ఏ మతమైనా కూడా వాళ్ళ ఇష్యూలో ఎక్కడా కూడా మీరు సెకండ్ ఒపీనియన్ పోకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లైఫ్ లాంగ్ ఒక మాఫియా ప్రదేశ్గా తయారవడానికి అవకాశం ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వం చెప్పేంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సోషల్ మీడియా మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఎక్కడ కూడా దాన్ని డిలే చేయకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పుడే రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. రైట్ మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత శివపార్వతి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆవిడతో మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. శివపార్వతి గారు, పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పోలీసు వ్యవస్థ మీద, అదేవిధంగా క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే మరి సోషల్ మీడియాలో చాలా దారుణంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళని
వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటని అసహనం వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఇక్కడ పోలీసు వ్యవస్థ చూపిస్తున్న ఉదాసీనత, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పేటరేగిపోయి అంటే బూతులతోటి విరుచుకు పడుతున్నారో, కూటమి వచ్చిన 4 నెలల నుంచి ఇది ఎక్కువైపోయింది. గతంలో కూడా చాలా బీభత్సంగా బోరగడ్డ అనిల్ కానీ, వర్రా రవీంద్రారెడ్డి కానీ, పంచి ప్రభాకర్ కానీ, పోసాని కృష్ణమురళి కానీ బహిరంగంగానే నీచాతి నీచంగా బూతులు మాట్లాడిన పరిస్థితుల్లో కూడా అలాంటి వాటిని కనీసం అట్లీస్ట్ సుమోటోలుగా తీసుకొనైనా ఆ రోజు డీజీపీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. అవి అలా వదిలేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక మనల్ని ఎవరు ఏమి చేయలేరు, మనం ఇలాగే మాట్లాడవచ్చు, ఇలాగే బూతులతో విరుచుకుపడవచ్చు, ఇలాగే ఆడవాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేయొచ్చు, ప్రతి ఇంట్లోకి చొరబడవచ్చు, లేడీస్ ని రోడ్డు మీదకి లాగేయచ్చు, ఇష్టానుసారం బూతులు తిట్టవచ్చు, దాన్ని మళ్ళీ 1,00,000 మందికి ట్యాగ్ చేయొచ్చు, ఈ బూతుల్ని పెంచి పోషించవచ్చు. సోషల్ మీడియాలో ఈ వికృత శాస్త్రాలు జుగుప్సాకరమైన విధానం ఎక్కువైపోయింది. సో దానికి తోడు ఈ 11 మోహన్ రెడ్డి అంటే గెలిచింది జనం ఇచ్చింది 11 కూడా చాలా ఎక్కువ అన్నట్టు చాలా చీప్ బుద్ధులు. ఈ గత 2 నెలలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం కూలీలు చేస్తున్న హడావుడి, అరాచకం, ఆ చెత్త బూతులు అసలు ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మళ్ళీ మొదలు పెట్టారనమాట. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం గాలికి వదిలేసింది మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడారు కాబట్టి, మీకు వాళ్ళకి ఫేవర్ గా చేశారు కాబట్టి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదేమో. అలా అని మేము ఎవరిని వదలము. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో ఉన్న కార్యకర్తలతో సహా సోషల్ మీడియాలో ఒక క్రమశిక్షణ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా ఆడవాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేసేలాగా మార్ఫింగ్ ఫోటోలతోటో, వీడియోలతోటో, డీప్ ఫేక్ పోస్టులతోటో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి అయితే ఇక మీదట ఉండదు. ఇక్కడ శివపార్వతి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసహనం వంగలపూడి అనిత గారి మీద చేశారు. మరి రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూడా విడిపోయే రోజులు అత్యంత త్వరలో ఉన్నాయి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ద్వారా ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారని చెప్పి సాక్షాత్ ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు అన్నమాట. ఏమంటారు మీరు? మందకృష్ణ మాదిగ గారు అలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరో ఒకళ్ళిద్దరు అత్యుత్సాహస్తులు ఇండివిజువల్ గేమ్స్ ఆడే వాళ్ళతోటి కూటమి ప్రభుత్వం అనేది విచ్ఛిన్నం అవడం అనేది ఇంపాసిబుల్. అలయన్స్ ఏర్పడటానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఇక్కడ పార్టీల ఎదుగుదల లేకపోతే ఏ వ్యక్తి ఎదుగుదల కోసమో అలయన్స్ ఏర్పడలా. ఇక్కడ అలయన్స్ ఏర్పడటం యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన 10 లక్షల కోట్ల అప్పులకి ఈ రోజుకి నెలకి 7,000 కోట్ల అప్పులు కట్టాల్సిన దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టేసి వెళ్ళిపోయే మహానుభావుడు విచ్చలవిడిగా వ్యవస్థల్ని అతలాపుతలం చేసేసి వెళ్ళిపోయాడు. ఒక రాజధాని లేదు, ఇంతవరకు ఒక పోలవరం కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలి, మనం నిలబడాలి. విడిపోయాము, అసలే ఏమి లేకుండా విడిపోయాము, ఇప్పటికి 10 ఏళ్ళు గడిచినా ఏం అవ్వలేదు. సో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నట్టుగా ఏర్పడిన అలయన్స్ అది. అంతేగాని జనసేన ఎదుగుదల కోసమో, టీడీపీ ఎదుగుదల కోసమో, బీజేపీ ఎదుగుదల కోసం ఏర్పడిన అలయన్స్ కాదు అది. ఒక రాష్ట్రానికి ఎదుగుదల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సదుద్దేశంతో ఏర్పడిన అలయన్స్. ఒకళ్ళు ఇద్దరు అత్యుత్సాహపరులు చేసే హడావుడికి అది విచ్ఛిన్నం అవ్వదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదని కూడా చాలా కరాఖండిగా క్లియర్ గా చెప్పారు. లక్ష్మణరావు గారు అర్థమైందా ఇప్పటికైనా మీకు? ఇప్పటికైనా అర్థమైందా? మీరు అలాంటి ఆశలు పెట్టుకోకండి లక్ష్మణరావు గారు, అది విచ్ఛిన్నం అయ్యే అవకాశం లేదు. ఊహల్లో వాళ్ళు కలిసి ఉంటే మాకేంటి, విడిపోతే మాకేంటి, వాళ్ళు ఏం చేసుకుంటే మాకేంటండి? వాళ్ళు విడిపోవాలని అనట్లేదు, అనట్లేదు, వాళ్ళు కలిసి ఉండాలా, కలిసి కొట్టుకోవాలా, కలిసి తన్నించుకోవాలా, కలిసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకుండి విలువ పరువు తీసుకోవాలా. ఈ రోజున జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కూడా వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని లబోదబమని ఏడుస్తూ ఉన్నారు. అయ్యా కనీసం ఎక్కడ కార్యక్రమం జరిగినా మాకు గుర్తు చేయట్లేదు, మమ్మల్ని తెలియట్లేదు, అక్కడికి మినిస్టర్ వస్తాడా ఇంకోటి వస్తాడా కానీ మాకు కనీసం ఇంటిమేట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క టయాన్ని ఎంత డబ్బుని సమయాన్ని అంత వృధా చేసుకున్న పార్టీ కష్టపడితే గెలిచిన తర్వాత పందేళ్లతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఆయన జలసాలు చేయడానికి, ఆయన ఒక
ఆయన ఒక దీనికి పెరగడానికి తప్ప ఏ రోజు కేడర్ కానీ ఆయన కూడా పట్టుకున్నాడో పట్టించుకోలేదు కదా. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే అంటూ మా ఉన్నారు. నాయకుడు. మాకేం సంబంధం? వాళ్ళు కలిసి ఉంటా మాకేంటి, విడిపోతే మాకేంటి? కలిసి రమ్మని చెప్పండి. ఈసారి మడత పెట్టి కొడతారు జనాలు అందరూ కూడా కలిసి వస్తే. మడత పెట్టి కొట్టి చూపిస్తారు జనాలు. ఈసారి కొట్టేశారు already. మీరు చెప్పిన హామీలు ఏంటి, మీరు నెరవేర్చిన పథకాలు ఏంటి, మీరు ఏ రకంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేశారు, ఎందుకు చేయలేకపోతే ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసే రోజుల దగ్గర వచ్చి ఇసుక ఫ్రీ అని చెప్పి ఇసుక అమ్ముకుంటా ఉన్నారు. మధ్యపడిన దుకాణాలు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ బ్లాక్ లో బయట షాపులు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఎలాగో డైవర్ట్ చేయాలి. డైవర్స్ పాలిటిక్స్ లోనే నెలకు ఒక డైవర్స్ పాలిటిక్స్ చేశారు, నెలకు ఒక పబ్బం గడుపుకున్నారు. రేపొద్దున ఏం తీసుకొస్తారో ఈ నవంబర్ నెలలో కొత్త రాత్రి మొదలు పెడతారో అనేది మనం చూడాలి. ఇది కేవలం కూటమి ఫెయిలియర్ అయిపోయిందని సాక్షాత్ డిప్యూటీ సీఎం ఒప్పుకున్నాడంటే వీళ్ళ పరిపాలన దక్షిణ వీళ్ళకు ఉన్నటువంటి ప్రజల మీద ఉన్న వీళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేశారు కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరుగుతా ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొడతా ఉన్నారు. కనీసం కారు డోర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? అడగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఏ రకంగా ఏ రేంజ్ లో ఫెయిలియర్ అయ్యారు అనేది. ఈ లక్ష్మణ్ గారికి వచ్చి ఎవరో చెప్పారేమో, మరి మాకైతే ఎక్కడ వినపడలేదు. కూటమి ఫెయిల్ ఎందుకు అయింది? పని చేయకపోతే పని లేక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పిల్లి తలకాయ కొరుక్కుంటా ఉంటే ఫెయిల్ పవన్ కళ్యాణ్ గారు కారు దిగి ప్రజలతో ముచ్చటించడానికి, ప్రజలతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు భయపడుతూ ఉన్నారు. ప్రజలు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలను నిలదీస్తూ ఉన్నారు, ప్రజలు వాళ్ళని చొక్కా పెట్టుకుని అడుగుతూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కారు దిగడానికి కూడా భయపడుతూ ఉన్నారమ్మా. ఈ రోజు ఎందుకు అందులో మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఊరికనే మాట్లాడారు, ఊరికనే మాట్లాడలేదే. చౌదరి గారు అలా క్వశ్చన్ అడుగుతున్నారు. చౌదరి గారు మీరు క్వశ్చన్ అడిగే ముందు మనతో ఫోన్ లైన్ లో అక్షర సత్యం గారు ఉన్నారు. ఇంకా నాలుగు చాపే కొంతమంది అధికారుల వల్ల జనాలు చౌదరి గారు మీ దగ్గరికి వస్తా నేను. కూటమి ప్రభుత్వం ఫోన్ లైన్ లో మనతో అక్షర సత్యం గారు ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. మనతో మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. శివపార్వతి గారు, లక్ష్మణరావు గారు, చౌదరి గారు, మనతో ఫోన్ లైన్ లో అక్షర సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. అక్షర సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో అసంతృప్తి వెళ్ళగక్కారో, మరి రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వర్క్ చేయనుందంటే ఏం చెప్తారు మీరు ప్లీజ్? సార్, ఇక్కడ అసలు సమస్య ఒకటే. మన లక్ష్మణరావు గారు అయితేనే, మనం అయితేనే మాట్లాడేది ఇంకొకటి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటంటే, నా దృష్టి ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మమ్మ కూడా కొడాల నాని మీద చర్య తీసుకుని ఉంటుంటే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదండి. అలాగే నోట్ మీద ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అని రోజా గారు అన్న రోజున రోజా గారి మంత్రి పదవులకు తప్పించుంటే గొడవ ఉండేది కాదు. గంట అరగంట ఆ నంబర్ రాంబాబుకి మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. లేదా తన సోషల్ మీడియా కార్యకర్తలు బూతులు తిట్టేటప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ భార్య అటాక్ చేస్తాను, కూతుర్ని రేప్ చేస్తానన్న వ్యక్తిని మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేవి కాదు. మరొక పక్కన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రెస్ మీట్ విన్నా. తన పార్టీ కార్యకర్తలకి అండగా ఉండి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది నేను సమర్థిస్తా. ఖచ్చితంగా పార్టీకి అండగా ఉన్న వాళ్ళ మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, పార్టీ కార్యకర్తలకి ఏ పార్టీ అయినా మద్దతు ఇవ్వాలి. అయితే తప్పు చేసిన వాళ్ళని, బూతులు మాట్లాడే వాళ్ళని మా పార్టీ రక్షించదో, శిక్షిస్తారే. మీరు ఎటువంటి చర్యలు అయితే తీసుకుని మాకు సంబంధం లేదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నేను అండగా ఉంటాను అని ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అతను వైసీపీ యొక్క పాలసీ అది మాత్రం చాలా దురదృష్టం. ఇంకొక పక్కన పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని రాష్ట్ర మర్యాదలతో బిర్యానీలు పెట్టించి, లేదా వాళ్ళనేమో అరగంటలో తక్కువ పోయేటట్టు మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతున్నారో తెలియదు, వదిలేసి ఏదో పోలీస్ స్టేషన్ అంటే అత్తరిల్లు అన్నట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఇవ్వడం. ఇంకో పక్కన పోలీస్ వ్యవస్థలో పోలీసులోకి నిస్తేజం మనకి ఎందుకేసి, మనం ఏం చెయ్యాలి,
మన పోలీసు గవర్నమెంట్ అయితే ఎవరు గవర్నమెంట్ వాళ్ళకి రక్షణ ఇచ్చే కాదు, అది పోలీసులు నిశ్చేజంగా ఉన్నారు సార్. దానికి కారణం అనేక రకాలు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారం ఉంటే అక్షర్ సత్యం గారు, దీనిలో ప్రస్తుత గవర్నమెంట్ యొక్క వైఫల్యం కూడా లేదంటారా పోలీసులు నియంత్రించడంలో? ఎందుకంటే గతంలో వైసీపీని నిందించి ఇప్పుడు కూడా ప్రభుత్వం సీఎంగా ఉన్న క్యాండిడేట్ వాళ్ళని కరెక్ట్గా పెట్టగలిగి ఉండాలి కదా మరి. సార్ ఇప్పుడు వ్యవస్థలో ప్రాబ్లమ్స్ చెప్పనమండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తేడా తప్పు అనిత గారిది, హోమ్ మినిస్టర్ అనిత గారిది తప్పు ఉంది. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది, తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి తప్పు ఉంది, చంద్రబాబు నాయుడు గారిది తప్పు ఉంది, అందరి తప్పులు ఉన్నాయి సార్. ఒకసారి వ్యవస్థలో తప్పులు చెప్పనివ్వండి సార్. మంచి పాయింట్ గుర్తు చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చంద్రబాబు నాయుడు తప్ప దళిత హోమ్ మినిస్టర్ ఏమైంది అంటున్నారు. అంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ లేనప్పుడు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ పోస్ట్ క్యాన్సిల్ చేసేది కదా. ఏదో తన తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ పోస్ట్ క్యాన్సిల్ చేసేది కదా. రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ రెస్పాన్సిబిలిటీ రాపోయి, హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ రాపోయి, పంచాయతీ మీద రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఓన్లీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు బాధ్యత. అంటే ఈ మంత్రివర్గం ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ ఎంపీలు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సార్? ఓ ప్రతిదానికి చంద్రబాబు నాయుడు రెస్పాన్సిబిలిటీ అంటే సార్ నన్ను ఒకసారి పోలీస్ వ్యవస్థలో తప్పులు చెప్పడం అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి పోలీస్ వ్యవస్థలో రిక్రూట్మెంట్ లో ఖాళీ అయిన వేకెంట్లు అంతా వర్క్ లోడ్ అంతా ఉన్న వాళ్ళ మీద పడింది. తర్వాత 1983లో ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చి మండలానికి ఒక పోలీస్ వ్యవస్థను పెట్టిన తర్వాత ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ 15 మంది పోలీసులను పెట్టారు. అదే పోలీస్ ఎన్హాన్స్మెంట్ లేకుండా అదే వ్యవస్థ, అదే మెంబర్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు 10,000 మంది జనాభా ఈ రోజు 50,000 మంది అయ్యారు. పోలీసు యొక్క కెపాసిటీని పెంచలేదు. దానికి తోడు వాళ్ళు అందులో సగం మంది ఒక 6-7 లీవ్లు 5 మంది పోలీసులతో ఏమి బాధ్యతలు కొనసాగిస్తారో. రెండోది రిక్రూట్మెంట్ లో క్యాస్ట్ వైజ్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే రెడ్డిని నియమించుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కమ్మలు నియమించుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళంతా లూప్ లైన్ లో ఉంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాడు క్యాస్ట్ వైజ్ వాడు కులపోలైతే ఒకరికి సపోజ్ మన పిఠాపురానికి గొడవ ఉంది సార్. మీరు ఇలా అంటున్నారు అక్షర్ సత్యం గారు. మందకృష్ణ మాదిగ గారు మీరు మాట్లాడింది విన్నారో లేదో, మందకృష్ణ గారు మాదిగ గారు మాట్లాడింది విన్నారో లేదో, పెద్దన్న పాత్ర పోషించడం అంటే కాపులకు ఇచ్చారు కానీ ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వలేకపోయారని చెప్పి మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తారు? అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారు, ఆ మాటలు నేను చెప్పి అంటున్నారు మరి వైసీపీ నేతలు. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు పిఠాపురాన్ని ఉందండి, బాధితురాలు ఎస్సీ సామాజిక వర్గమే, రేప్ చేసినట్టు ఎస్సీ సామాజిక వర్గమే. ఆ రేప్ చేసిన అర్థం ఒక తెలుగుదేశం పార్టీ వర్మ గారికి ఆ ముఖ్య అనుచరుడు భర్త అని ఉంది. తర్వాత వీళ్ళిద్దరికీ కాంప్రమైజ్ వర్మ గారు హోమ్ మినిస్టర్ గారు అనుచరులు కాంప్రమైజ్ చేశారు అంటున్నారు. ఆ కాంప్రమైజ్ అనేది బయటికి తెలియదు. ఈ వైసీపీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అంటారు. సపోజ్ విశాఖపట్నం ఉంది ఏదో సోని విభజన కేసులోని, ఆ బాధితుడేమో కాపు సామాజిక వర్గానికినే, ఆ నిందితుడేమో కమ్మ సామాజిక వర్గం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కుల ప్రకారంగా క్యాష్లు పెట్టి కుల ప్రకారం యాక్షన్ తీసుకోపోయి ఇంకొక పక్కన పోలీసుల్లోనేమో వైసీపీ మనుషుల్లో ఉండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి కీలకమైన పోస్టులు ఇచ్చి వాళ్ళు ఈ రోజు యాక్షన్ తీసుకోకుండా ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? ఒక్కరికే తప్పు కాదు సార్. ఒక్కరే అడిగిన సమాధానం చెప్పండి సార్. చెప్పండి. మందకృష్ణ మాదిగ గారు చేసింది ఏమంటున్నారు? ఒక దళిత మహిళని తీసుకున్నారు అంటున్నారు. మరి ఇదే దళితుడు అతను బోరగడ్డ అనిల్ దళితుడే కదా, పిల్లల్ని దిగుతాను కూర్చుని రేపు చేస్తాను అన్నప్పుడు మందకృష్ణ మాదిగ రెస్పాన్సిబిలిటీ లేదండి. పవన్ కళ్యాణ్ ఏది మాయావతితో పొత్తు పెట్టుకుని 60 సీట్ల వరకు ఎస్సీలకి ఇచ్చినప్పుడు ఏ రోజున పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి వచ్చాడా? చిరంజీవి గారు తుపాకుల మంజం లాంటి వ్యక్తులకి దళితులకి అరగాటి వర్గాలు సీట్ ఇచ్చినప్పుడు ఏ రోజున సమర్థించడానికి వచ్చారా? డాక్టర్ సుధాకర్ వైసీపీ గవర్నమెంట్ అన్యాయంగా పిచ్చోడని ముద్రేసి చనిపోవడానికి కారణమైనప్పుడు ఏ రోజున ప్రశ్నించడానికి వచ్చారా? ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసినప్పుడు మందకృష్ణ మాదిగ ఏ రోజునన్నా ప్రశ్నించడానికి వచ్చాడా? అంబేద్కర్ పథకం పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే ఏ రోజున ప్రశ్నించడానికి వచ్చాడా? చుండూరు కారంచేడు వర్గాల్లోంచి ఎస్సీలు ఎడతీయడం కోసం కొన్ని పాలక వర్గాల చేతిలో తొచ్చయ్యారు కానీ మందకృష్ణ మాదిగ గారు ఏ రోజైనా సామాజిక న్యాయం గురించి కానీ అణగారిన వర్గాల ఐక్యత కోసం కానీ రాజ్యాధికారం కోసం కానీ ఏ రోజునైనా మందకృష్ణ గారు మాట్లాడారా? ఎవరికి అనుకూలంగా ఉంటే ఎవరికి తన ప్రయోజనం కల్పిస్తే వాళ్ళ తరఫున మాట్లాడడం కానీ గుండెల మీద చేసిన మాట్లాడమండి ఇవాళ మందకృష్ణ ఈ 30 సంవత్సరాల్లో తను పోరాడింది తన కులానికి చేసిందని చెప్పాలండి. రైట్, కంక్లూడ్ చేయండి సార్. సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు అది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కదా ఒక దళిత మహిళల మీద దళిత మహిళ ఏంటండి? మరి దళిత మహిళ అన్నప్పుడు మీరు వైసీపీ ఇప్పుడే కదా అంటున్నారు రోజుకు ఒకరు చచ్చిపోతున్నారని. మరి మీరు కామగూరుకోవచ్చు కదా, దళిత మహిళ దళిత హోమ్ మినిస్టర్ పాపం నేర్చుకుంటుంది ఏమనుకోవడదు మనం అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పాడే
వీళ్ళేమో ఈ విమర్శ చేసేయచ్చు హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయిందని, కానీ మళ్ళీ దాని గురించి పవన్ కళ్యాణ్ అనకూడదు. సార్ చేతగాని హోమ్ మినిస్టర్, చేతగాని డిప్యూటీ డీజీపీ, Right. చేతగాని ఫైనాన్స్ మినిస్టర్, లేదా చేతగాని పంచాయతీ మినిస్టర్, కమ్మ అయితే Right, right. మాల అయితే Yes, yes. బ్రాహ్మణ అయితే సత్యం గారు. అయితే సార్ తప్పు Conclude చేయండి. తప్పే ఏంది 30 seconds. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి లక్ష్మణ్ రావు గారు మాట్లాడి మందకృష్ణ గారు మాట్లాడి సార్ కులం ఏంటి సార్? ప్రతి దానికి కులం తీసుకొస్తారు. రైట్, పవన్ కళ్యాణ్ గారు అదే గారు ధన్యవాదాలండి. సత్యం గారు, ఒక్క నిమిషం సార్, వీటికి ఒక మర్డర్ జరుగుతుందంటారా, వీటికి ఒక హత్య జరుగుతుందంటారా, యాక్షన్ తీసుకుంటారా బాబు, పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయండి అంటే అది దళితుడిని ఎందుకు తిట్టావు, ఖమ్మాన్ని ఎందుకు తిట్టావు, కాపోడిని ఎందుకు తిట్టావు? ఇంకొక పక్కనమో వైసీపీలోని వాళ్ళ టీడీపీలో లాలీచి ఉందో లేదో తెలియదు, పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకోరా. నిన్న ఇదేంటి అక్కడ కడప జిల్లాలో ఒక ఎస్పీని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తాయి సార్? బిర్యానీ కోసం పోలీసులు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు సార్? ఇటువంటి బిర్యానీ కోసం పక్షాన్ని పోతుంటే ఎవరు చర్యలు తీసుకుంటారు సార్? పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన. రైట్ సత్యం గారు, రైట్ సత్యం గారు, చాలా మంది కంక్లూడ్ చేయాలి, అందువల్ల అన్యత భావించొద్దు. నెక్స్ట్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని మాజీ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రంలో సోషల్ మీడియా సైకోలు తయారు చేస్తే వాళ్ళు వెచ్చలబిడతాం. మా గతంలో మా అభిమానులు ఉంటారు, మా బీపీలు పెరుగుతాయని పార్టీ హౌస్ మీద దాడి చేయని విషయం మర్చిపోతే ఖచ్చితంగా వ్యవస్థల్ని ధ్వంసం చేసేది వేరు, ప్రభుత్వ దమనకాండ వేరు. గత 5 ఏళ్ళుగా ప్రభుత్వ దమనకాండ చేసింది. ఇప్పుడు వ్యవస్థల్లో సమస్యలు వస్తున్నాయి. గతంలో బంగాకు, డ్రగ్స్, జే బ్రాండ్ తాగిన వాళ్ళు సైకోలు ఎదురుతున్నారు దేశం అంతా, రాష్ట్రం అంతా. ఇప్పుడు అదుపులో పెట్టాలంటే 3 రోజులకు మంచిగా చెప్పు చూసాం, 3 నెలలు చూసి ఉపయోగపట్టాం. ఇలా ఇంకా తప్పదు, ఆయుధం పట్టాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ఖచ్చితంగా ఒక్కొక్క చిప్పు ర్యాంక్ కొడతారు. పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఇంకొక వార్నింగ్లు ఇచ్చేది కదా సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మా నాయకులే, బాబు గారు మా నాయకులే, అలాగే కూటమిలో ఉండే నాయకులందరూ కూడా సమిష్టిగా 30 ఏళ్ళు పరిపాలన చేయడం కోసం బలిష్టమైన బంధంతో ముందుకెళ్లి అభివృద్ధిని ధ్యేయంగా, సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు పనిచేసే ప్రభుత్వాన్ని వాళ్ళ మధ్య సమస్యలు వచ్చాయి, వాళ్ళు అంతాన్ని మహిళా దళితులను విమర్శించారు, అన్ని పచ్చి అబద్ధాలండి. వాళ్ళు ఎవరైనా సరే పార్టీ నాయకులుగా సూచన చేయొచ్చు, తప్పు చేస్తే గట్టిగా మందలించారు. మా పార్టీ నాయకులు, మా కుటుంబ నాయకులు మమ్మల్ని మందలించకుండా మిమ్మల్ని మందలిస్తారా? మిమ్మల్ని మందలిస్తే మీరు ఉంటారు ఊరికే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు తీవ్రం కాకూడదు. కాబట్టి మంత్రిత్వ శాఖలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన శాఖల పరంగా మీరు జాగ్రత్త పడండి, పరిపాలన సాగండి చెప్పారు. దాన్ని పాజిటివ్ తీసుకున్నాం. అదే మీటింగ్ లో మా కుటుంబం గురించి గొప్పగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి చూడండి, అదే మీటింగ్ లో మాట్లాడారు, మాకెవరికి ఏ సమస్యలు లేవు, మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. కాబట్టి సమస్య పోలీస్ వ్యవస్థలో ఉంది. కొంతమంది ఇంకా వైసీపీ వాసన ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని పక్షం ఏమని చెప్పారు, కానీ అంత మా కరెక్ట్ గా పని చేయలేదు, ఇంకోరు పట్టి పని ఎవరు మాట్లాడలేదండి. ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ లో అందరి మీద గోడాలు ఎత్తుకున్నారు. తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ తప్పుడు పనులకు దారి తీస్తున్నారో అందరూ కూడా అరెస్ట్ జైల్లో పెట్టి కండిషన్లు విధించే వరకు ప్రభుత్వం నిలబోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు నుంచి కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. 14 సంవత్సరాలు తెలిసిపోతారు ఎవరైనా ల్యాండ్ విషయంలో కూడా కేబినెట్ ఆమోదించింది. ఇవన్నీ ఊరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి అందరూ కూడా తప్పుగా మాట్లాడడం కూడా హెచ్చరిస్తున్నారు. రైట్ చౌదరి గారు, రైగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, సాడిస్ట్ చంద్రబాబు నాయుడు గారు, గాలిబాబు మరి ఆయన పరిపాలన బాగోలేదని గాలిబాబు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి, డిప్యూటీ సీఎం చెప్పాడు కాబట్టి అరెస్టులు చేసుకున్నాం, అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంటే చట్టంలో రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా అయితే మెదులుకోవాలో పోలీసు వ్యవస్థ ఆ రకంగా నిలుతుంది. ఎవరో చెప్పారో ఎవరో చేశారని వాళ్ళు చట్టాన్ని మార్చి ఇది లేనిపోయిన కేసులు పెట్టలేరు కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధంగానే వెళ్తారు. ఐటీ యాక్ట్ ఏం చెప్తూ ఉందండి, 1 year అంటే స్టేషన్ బెయిల్ కూడా ఇస్తుంది. అది మీకైనా మాకైనా ఎవరికైనా పార్టీ 1 నోటీసులు ఇచ్చే అధికారం ఎవరికైనా ఉంది. అది మమ్మల్ని అరెస్ట్ చేస్తూ మమ్మల్ని అంతే కదా, అంతకన్నా జరిగేది ఏమీ లేదు. కాకపోతే ఎవరైనా సరే ఉన్మాదులు కానీ పెట్టకపోయినా యువత కానీ ఎవరికైనా సరే ఇటువంటి కామెంట్స్, ఇటువంటి మార్పులు, ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేసే కార్యక్రమం చేయండి. కార్యక్రమం ఏర్పరచండి. యువతనంతా ఒక బేస్మెంట్ గా ఏర్పాటు చేసి మీరు ఏదైతే 20 ఇస్తామన్నారో ఆ ఉద్యోగాలు ఇస్తే ఇటువంటి కామెంట్లు పెట్టడం మానేస్తారు, ఇటువంటి మాటలు చేయడం మానేస్తారు. మానేసి
వాళ్ళ ఉద్యోగం వాళ్ళ బాధ్యత వాళ్ళ పిల్లలతో బతుకుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు దానిపై దృష్టి పెట్టండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి డిక్లేర్ చేయండి. మీరు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. యువతులంతా కూడా ఒకవైపు తీసుకెళ్ళండి. 99 రూపాయలు మధ్యాహ్నకో 20 రూపాయలు గంజాయికో 40 రూపాయలు జరిగే ఇంకా డ్రగ్స్కో బానిసలు చేయకుండా యువతిని ఒక మంచి దారిలో తీసుకెళ్లే పరిణామాలు తీసుకురండి. రాష్ట్రంలో ప్రక్షాళన చేయండి. అంతేకాని ఏదో మనం మాట్లాడడం ఏదో మనం చేసాం ఏదో జరిగిపోతూ ఉంది. ఖర్చుపూరితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలు అరెస్ట్ చేసేస్తామంటే ఎవరు ఇక్కడ భయపడి ఉన్నారు? దీనికి ప్రజలు అందరూ మీరు తిరిగి సమాధానం చెప్పడానికి ఉన్నారు. కానీ మీ అరెస్టులతో మీకు భయపడే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేరు అని మీరు గమనించాలి. ఎందుకు ఆధార శ్రద్ధం చేస్తారు? శాంతి భద్రత విఘాతం కలిగిస్తారు. ఈ విషయాలన్నీ కారణంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి శాంతి భద్రత సరిగ్గా పనిచేయట్లేదని సాక్షాత్ డిప్యూటీ సీఎం అన్నారండి. మీకు చేత కావట్లా, పోలీసు వ్యవస్థ నడిపించడం మీకు చేత కావట్లా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నడిపించడం మీకు చేత కావట్లా, ఆర్థిక వనరులు తీసుకురావడం మీకు చేత కావట్లా, ఆర్థిక వనరులు ఖర్చు పెట్టడం మీకు చేత కావట్లా. ఇంతవరకు రాష్ట్ర బడ్జెట్ మీరు ప్రవేశపెట్టాల మీరే మాట్లాడతారు. ఓటర్ బడ్జెట్ తో ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్రం ఇప్పటివరకు ఓటర్ బడ్జెట్ తో నడుస్తుంది. రాష్ట్ర బడ్జెట్ రేపు 11వ తారీఖున రాష్ట్ర రైట్ చౌదరి గారు, రైట్ చౌదరి గారు, యువత యువకులు కూడా బీఆర్ఎస్లకి చేయడానికి రైట్ చౌదరి గారు, ఓకే రైట్ రైట్ చౌదరి గారు ప్లీజ్. స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేసి ఓకే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు అసెంబ్లీకి వస్తాడా? దమ్ముందా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని ఎవరైనా సరే కంక్లూడ్ చేయండి టాపిక్ 30 సెకండ్స్. చెప్పండి. ఎవరైనా వీళ్ళకి అరెస్ట్ చేసే దమ్ముంటే ముందులో ఎవరైతే ఉన్నారో జబర్దస్త్ నుంచి అందరినీ అరెస్ట్ చేస్తారు. లక్ష్మణ్ రావు గారు ఎవరైతే తప్పులు చేశారో అందరినీ అరెస్ట్ చేస్తారు. దానిలో మీరేమి కంగారు పడకండి, బాధపడమాకండి. మీ పార్టీ వాళ్ళనే కాదు, పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళు తుప్పు రేకొడతారంట, డౌటే లేదంట. శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అబ్బా, ఆయన పనికిమాలిన సోదంతా ఆపేయండి. ఎందుకు పనికిమాలిన ఉపన్యాసాలు ఇవన్నీ? లక్ష్మణ్ రావు అడిగిన దానికి ఒక్కటి సూటిగా చెప్పడం, ఏదో ఓకదంపుడు ఉపన్యాసం ఎత్తుంటాడు. దేనికి అది ఎంత చెత్త అంతా? అడిగిన దానికి ఆన్సర్ సూటిగా చెప్పడం నేర్చుకోండి ముందు. అసలు ప్యానల్లో ఇసుకించకుండా జనాల్ని. లక్ష్మీ నాగ్ గారు, మేము చెప్పేది ఒకటే క్లియర్ గా, ఇక్కడ ఏ కార్యకర్త అయినా ఫేక్ అకౌంట్ ఎవరైనా ఎనీవన్ ఫేక్ అకౌంట్ తో గనక మహిళల యొక్క మాన ప్రాణాలని కించపరుస్తూ ఎవరైతే పోస్టులు పెడతారో, డీప్ ఫేక్లు కానీ ఎడిటింగ్ కానీ మార్ఫింగ్ కానీ ఇట్లా చేసి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఎవరైతే ఆంబోతుల్లాగా విరుచుకు పడతారో వాళ్ళని మాత్రం వాళ్ళ కొమ్ములు ఎరగదీయటం మాత్రం జరిగిద్ది. ప్రభుత్వంలో కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలి, కొత్త చట్టం తీసుకురావాలనే కేబినెట్ మీటింగ్ లో సమావేశంలో డిక్లేర్ అయ్యారు. అది ఐటీ యాక్ట్ నోటీసులు ఇచ్చి పెళ్లి కొడుకు ఇచ్చి అత్తగారింటికి వచ్చినట్టు వెళ్ళిపోయి నోటీసులు ఇచ్చి కూర్చోబెట్టే పరిస్థితి కాదు. నెక్స్ట్ కొత్త ఆర్డినెన్స్ వస్తుంది, గవర్నమెంట్ ఒక కొత్త యాక్ట్ తీసుకొస్తుంది. దీని మీద సోషల్ మీడియాలో విచ్చలవిడితనాన్ని ఆదుపు లేకుండా చేసే ఈ ఒక రకమైన దీని పైశాచికత్వాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో రానున్న రోజుల్లో గతంలో మాట్లాడిన శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి గారు కూడా ఇదే గతి పడుతుంది అంటారు మీరు? ఇలాంటి వాళ్ళ మీద కూడా స్ట్రాంగ్ గా యాక్షన్ ఉంటది. స్ట్రాంగ్ గా వెరీ వెరీ స్ట్రాంగ్ గా యాక్షన్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళు నోరు పారేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చర్యలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఇది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి చిన్న విషయం అయితే కాదు. ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే డబ్బులు కకృతి పడి పాపం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఆ నోటి మోషన్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠం ఉంటది. అట్లా వాళ్ళని చూసి ఇంకెవరు తయారవ్వకుండా కూడా యువత మంచి పొజిషన్ లో ఉన్నోళ్ళు కూడా తెలియక తప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫేక్ అకౌంట్లతోటి ఇలాంటి వాళ్ళు కూడా జీవితాన్ని కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్తారు. వాళ్ళలో అవేర్నెస్ వస్తది. మనకెందుకు వచ్చిన గోల? విమర్శ అనేది, సద్విమర్శ అనేది ఎవరైనా తీసుకుంటారు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దాడులను మాత్రం ఎవరు ఉపేక్షించరు. అది గమనించాలి ప్రతి ఒక్కరికి. నేను మీ మీడియా ముఖంగా నేను అభ్యర్థించేది ఏంటంటే, సోషల్ మీడియా కార్యకర్తలకి మీరు విమర్శ చేయండి. ప్రభుత్వ పనితనంలో లోపం ఉంటేనో, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తేనో మీరు గౌరవప్రదంగా పాలసీ పరంగా మాట్లాడండి. అంతేగాని మహిళల యొక్క వ్యక్తిగతాలు, నాయకుల యొక్క వ్యక్తిత్వాల గురించి, లేకపోతే వాళ్ళ బెడ్రూమ్ లో వెళ్లి మాట్లాడే విషయాలు
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఇలా ఈ భాషా జాలాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా దెబ్బతింటారు. రైట్ రైట్ వేల్పూరి శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. రైట్ సార్, ఇప్పుడు రాజకీయాల్లో దురదృష్టం ఏమైందంటే క్రిమినల్స్ మరి రేపిస్టులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళ నుంచే కార్యకర్తలు ఇవాళ రెచ్చిపోయి ఆ విధంగా పనిచేస్తున్నారు. అందువల్ల మా అందరూ కూడా ఎవరు సార్ ముఖ్యమంత్రులు అయ్యారు? రేపిస్టులు ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు? రేపిస్టులు అంటే క్రిమినల్స్ అయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కూడా అనేక మంది రేపిస్టులు ఉన్నారు. అంటే 70% భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కూడా 70% క్రిమినల్స్ ఉన్నారని కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి. వచ్చినప్పుడు ఇవన్నీ అవుతాయి. నిన్నేదో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. మరి ప్రభుత్వానికి 80% ఫిర్యాదులు ల్యాండ్ భూ కబ్జాదారుల మీద వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి వాటిని క్రిమినల్స్ మీద కానీ మరి అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ మీద కానీ మరి కఠినమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ప్రభుత్వాలని డ్యామేజ్ చేయడానికి ఎప్పటికప్పుడు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ కామన్గా ఉంటాయి. అయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ స్టీల్ యజమాని జిందాల్ని సపోర్ట్ చేస్తూ మరి అదేవిధంగా కాదంబరిని మరి కిడ్నాప్ చేసినటువంటి డిపార్ట్మెంట్కి ఆయనకి కాదంబరిని అవమానపరుస్తూ కూడా మాట్లాడటం కూడా జరిగింది. వాస్తవంగా జిందాల్ అనే వ్యక్తి ఒక రేపిస్ట్ అయితే ఆయన మీద కేసు పెట్టింది, రేపు కేసు పెట్టింది ఎవరు? మన కాదంబరి గారు. మరి ఆవిడ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఎన్ని చేస్తే కేవలం కాదంబరిని ఒక డ్రామా అని చెప్పటం అంటే అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా చెప్పేటువంటి ఇష్యూ కాదు. మహిళల విషయంలో ప్రజాప్రతినిధులుగా కాదు, ఎవరైనా సరే ఒక గౌరవంగా ఉండాలి. మరి అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఇంట్లోనే దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళే అక్కడ ప్లాన్ చేసి ఆవిడని కిడ్నాప్ చేసి తప్పుడు కేసులో పెట్టారని చెప్పి కూడా ఈ ఐపీఎస్ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారన్నమాట. మరి అలాంటి ఒక సెన్సేషనల్ ఇండియా లెవెల్లో ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారంటే అలాంటి కేసును కూడా ఏమీ లేదు, ఇది బోగస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మహిళల విషయంలో ఆయనకు ఉన్నటువంటి దృక్పథాన్ని కంపల్సరీ మార్చుకోవాలి. రైట్ రైట్ ఈరోజు దీని మీద కంక్లూడ్ చేయండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రానున్న రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% వాస్తవం అండి. ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రివర్గం అనేది అందరి ఉమ్మడి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా అది హోం మంత్రా లేదా రెవెన్యూ మినిస్టరా ఫైనాన్స్ మినిస్టర్ అనే కాదు, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది అందరికీ సంబంధించింది. అది కేవలం అనిత గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో లేదా ఇంకొక రెవెన్యూ మినిస్టర్కో కాదు. అందువల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని సర్జ్ చేసుకుని పటిష్టం చేసుకోవాలనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంతే తప్పితే ప్రభుత్వంలో జరిగేటువంటి ఇష్యూస్ మీద ఒకరు డిస్కస్ చేసుకోకుండా ఇష్టారాజ్యం వదిలిపెట్టరు. గతంలో అట్లా వదిలిపెట్టబట్టే అది ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఒక బాధ్యతగా పనిచేస్తున్నారు కాబట్టి మరి మనకి డీజీపీ గారు కూడా ద్వారకా తిరుమలరావు గారు కూడా ఒక వైట్ పేపర్ లాంటి డీజీపీ వచ్చారు. గతంలో ఉన్న డీజీపీలు ఏ విధంగా తొత్తులుగా పనిచేశారు మనం చూసాం. మరి నిజంగా తిరుమలరావు నిన్న కూడా కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు. అట్లా ఎవరు ఎక్కడ ఏ జిల్లాలో జరిగినా కూడా వాళ్ళ కులం మతం చూడకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ప్రభుత్వం ప్రజలకి రక్షణ కల్పిస్తుంది, మహిళలకి పూర్తి స్వేచ్ఛ ఉండేది ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రభుత్వం డెఫినెట్గా చిత్తశుద్ధిగా పనిచేయాలని ఆ పరంగా ఏది మన పార్టీ లేదా ప్రతిపక్షం అనేది చూడకుండా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే రాష్ట్రం అన్ని రకాలకు ముందుకెళ్తుంది. రైట్. ధన్యవాదాలు వేల్పూరి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు విఎస్ఆర్ చౌదరి గారు, ధన్యవాదాలు శివపార్వతి గారు, ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా క్యాబినెట్ మీటింగ్లో కంపల్సరీ రానున్న రోజుల్లో ఎవరైతే సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే గతంలో ఉన్న కొంతమంది సోకాళ్ళు రాజకీయ నాయకులు కానీ అసభ్యకరంగా ఆడవాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళని ఎవరినైనా కూడా మాట్లాడిన వాళ్ళని మొన్న మాట్లాడిన వాళ్ళని రేపు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడబో వాళ్ళని ఎవరిని కూడా సహించేది లేదు. వారందరూ కూడా
తుక్కు రేగొట్టాల్సిందే అని చెప్పి తీర్మానం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మాట్లాడారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని. రానున్న రోజుల్లో మరి ఎవరైనా కూడా ఒక వీడియో పెట్టి ఏదైనా మనం మాట్లాడదాం, ఏదో పచ్చిబూతులు మాట్లాడదాం, మేము ఫేమస్ అవుదాం అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలి, ఫేమస్ అవ్వాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనాలి, ఫేమస్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఫేమస్ అవ్వాలి మాట్లాడేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. మరి రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మరి మీ రేషన్ కార్డులన్నీ కూడా తీసుకుని ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డుని, రేషన్ కార్డుని అన్నింటినీ కూడా లింక్ చేసి మీ యొక్క భవిష్యత్తు మొత్తాన్ని అగమ్యగోచరం పాలయ్యే కూడా స్కీమ్ను కూడా ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. కాబట్టి మీరు ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే మీ ఆధార్ కార్డుని కంపల్సరీ లింక్ చేయాలని కూడా ప్రపోజల్ని పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. రానున్న రోజుల్లో దాని గురించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మనకి సమాచారం. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, పోలీసు వ్యవస్థ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN.